RR6 న్యూస్ కి స్వాగతం. ఎండిపోతున్న 400 ఎకరాలకు 10 లక్షల వ్యయంతో పైపుల ద్వారా పంపింగ్ చేసి పొలాలు ఎండిపోకుండా చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కొండూరు సత్రంలోని పొట్టేళ్ల కాలువ వద్ద చెక్ డ్యాం నుంచి వేస్తున్న పైప్ లైన్ను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గతంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంతో 2500 ఎకరాలు సాగు చేస్తున్న కాగితాలపూర్, కొండూరు, బండేపల్లి, ఇలిమేపల్లి గ్రామాల్లోని రైతులకు ఆక్వా రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ చెక్ డ్యాంలు నిర్మించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మద్దినేని మస్తాన్ నాయుడు, వెందోటి భాస్కర్ రెడ్డి, కాగితాలపురం నీటి సంఘం అధ్యక్షులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, వెడిచెర్ల దినేష్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, మురళీ నాయుడు, చిట్టిబాబు, చెన్నూరు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు కరువు వచ్చినప్పుడు కూడా అట్లా ఇటువంటి కాగితాలపూడి, మనుబోలు మండలం కాగితాలపూడి, కొండూరు సత్రానికి 400 ఎకరాలకి నీటిపారుదల ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని పొట్టేళ్ళ కాలువ దగ్గర మనం చెక్ డ్యామ్ పెట్టున్నాం. ఆ చెక్ డ్యామ్ చాలా ఉపయోగపడింది. ఆ చెరువు నుంచి కనెక్ట్ చేసి ఈ పైప్ లైన్ వేసి దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక 10 HP ఒకటి 7.5 HP పంప్ చేసేస్తే ఆ చెరువుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ 400 ఎకరాలు ఎండిపోకుండా పండుద్ది. ఈ నెలాఖరు లోపల ఇది కంప్లీట్ చేసుకుంటే కాకుండా బతుకునే దానికి వార్ ఫుటింగ్ కింద దాదాపు 25 లక్షల రూపాయల అంచనాతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడు మనోళ్ళు, మన నాయకులందరూ, రైతుల నాయకులు చెప్తున్నారు. అప్పుడు 2016-17లో మన చెక్ డ్యామ్స్ కట్టించే వల్ల చాలా ఎన్ని ఎకరాలు బెనిఫిట్ ఏమిటి దానివల్ల? మొత్తం 2000 ఎకరాలు ఉంటుంది. గురివిందపూడి, బండేపల్లి, ఇడంపల్లి వీటన్నిటికీ ఆక్వాకల్చర్ మొత్తం ఆ చెక్ డ్యామ్ పొట్టేళ్ల కాలువకి చెక్ డ్యామ్ కట్టించాం. అప్పుడు చెక్ డ్యామ్స్ విపరీతంగా కట్టించాం. కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో అన్లిమిటెడ్ చెక్ డ్యామ్స్. పొదలకూరు మండలం ఈరోజు సర్వైవ్ అవుతుందంటే చాలా చెక్ డ్యామ్స్ కట్టించాం. అందుకనే దానివల్ల 2000 ఎకరాలకి బెనిఫిట్ అవుతుంది. ఆక్వా కల్చర్ కూడా 500 ఎకరాలు. ఆక్వా బాగా రైతులు ఆర్థికంగా బలపడే పరిస్థితి ఆక్వా కల్చర్. ఈ 2 సంవత్సరాలు మంచి ఆదాయం వస్తుందని విన్నాను. చాలా సంతోషంగా ఉంది. అల్టిమేట్గా ఏంటంటే రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు. ఇప్పుడు అక్కడ చూసాం, చెన్నారెడ్డిపల్లె 1 ఎకరా 5 సవిటి పొలం అట ఎండిందంట. దానికి ఏందేందో మాట్లాడినారు వైసీపీ.
వాళ్ళ గవర్నమెంట్లో కాలువలే తవ్వలేదంట. 500 ఎకరాకి 1000 రూపాయలు ఎకరాకి వేసుకొని కాలువలు రైతులు తవ్వుకున్నారు. ఇప్పుడు ప్రతి కాలువ మనం తవ్విస్తున్నాం. ఏ ఊరి కాలువలు వాళ్ళు తవ్వుకుంటున్నారు. అన్ని ఫొటోస్ కూడా తీసి పెడుతున్నారు, GPS లొకేషన్ పెట్టి తీసి పెడుతున్నారు. అందుకని రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇటు ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ కానీ మేము కానీ ప్రత్యేక శ్రద్ధ రైతుల విషయంలో తీసుకుంటాం. మొన్న ఇప్పుడు చేసే కొరత లేకుండా చేసాం కదా, సర్వేపల్లి కానీ జిల్లాలో కానీ. అచ్చెన్నాయుడికి ఫోన్ చేసిన 1 గంటకి వీళ్ళు జేడీలు ఫోన్ చేసి, సార్ లోడ్లు వస్తున్నాయి సార్, వ్యాగన్లు వస్తున్నాయి సార్, మీరు చెప్పారంట. కమిషనర్ ఫోన్ చేశాడు, వ్యాగన్స్ వస్తున్నాయి. అంటే ఎప్పటికప్పుడు రైతు సమస్యలు పరిష్కారం, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. కన్సర్న్ ఉంది కాబట్టి రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తి. అచ్చడి గారికి ఫోన్ చేసిన 1 గంటకి జేడీ ఫోన్ చేసింది, జేడీ అగ్రికల్చర్. సార్ ఇప్పుడు ఉండే మొత్తం ఎన్ని వేల టన్నులు ఉన్నాయో అవి ఇచ్చేస్తాం, 80% సబ్సిడీ, 20 రూపాయలు రైతు కట్టుకుంటే చాలు, ఎవరు విత్తనాలు కావాలంటే ఇచ్చేసేసాం.